అండి. ఎస్, నా లైఫ్లో చాలామంది గురువులు ఉన్నారు. అసలు ఎఫ్ఎంలో నేను ఎంటర్ అవడానికి గల కారణం ఎఫ్ఎం బాబాయ్ గారు, అలాగే సుబ్బు గారు, అండ్ నెక్స్ట్ బిగ్ ఎఫ్ఎంలో ఎంటర్ అవడానికి శాస్త్రి గారు. అయితే దానికన్నా ముందు నా లైఫ్లోనే ఫస్ట్ ప్రొఫెషనల్గా మనీ తీసుకున్న వ్యక్తిని ఈరోజు మీ అందరికీ ఒకసారి పరిచయం చేయాలనుకుంటున్నా. ఆమె పరమేశ్వరి అక్క. నేను గాజువాకలో విజే ఇన్ఫో అనే ఇన్స్టిట్యూట్లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే కమ్యూనికేషన్ క్లాసెస్ ఎవ్రీ వీకెండ్, అంటే అప్పట్లోనే వీరు నీలో ఈ స్పార్క్ ఉంది అని కనిపెట్టిన ఒక మొట్టమొదటి గురువు అని చెప్పొచ్చు అనమాట అక్క. సో అక్క, శేషు సార్, వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి. అక్క చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈరోజు కలుస్తూ ఉన్నాం మా ఆఫీస్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. ఎందుకంటే ఫస్ట్ అమౌంట్ అనమాట, అంటే ఓచర్ రాసి 1000 రూపీస్ ఎవ్రీ సండే క్లాసెస్కి తీసుకునేవాడు అనమాట. సో ఫ్రమ్ దేర్ ఈరోజు ఇన్ని ఈవెంట్స్ చేస్తున్నామన్నా, ఇన్ని స్టేజ్ యాంకరింగ్ చేస్తూ ఉన్నామన్నా, వీటన్నిటికి కూడా బీజం అక్కడ పడింది అనమాట. గాజువాక ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, గాజువాక జంక్షన్లో అక్కడ ఆ బిల్డింగ్ లో ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్. అప్పుడు విజయ్ అని చెప్పుండేది. హాయ్ అక్క, హౌ ఆర్ యు? అసలు ఏంటి? ఫైన్ వీరు, గుడ్ సూపర్. చూస్తుంటే నేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అసలు ఆ వీరు అయినా ఈ వీరు అని చెప్పేసి, ఎందుకంటే యు ఆర్ ఇన్ ఇంటర్, ఐ థింక్ యు హ్యాడ్ టేకెన్ ద అమౌంట్ ఫ్రమ్ లైక్ ఫస్ట్ సాలరీ ఇస్తున్నప్పుడు కూడా వెన్ యు హ్యాడ్ టేకెన్ దట్, అప్పుడు కూడా ఆ రోజు అన్నావు నువ్వు, అక్క ఇదే ఫస్ట్ సాలరీ నాకు. అండ్ మోర్ మా అబ్బాయి బర్త్డే కూడా యు ఆర్ ద ఫస్ట్ యాంకరింగ్ అనేది స్టార్ట్ చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ యాక్చువల్గా. థ్యాంక్ యూ అక్క. ఎస్, ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఫస్ట్ గురువుల్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అండ్ ఆ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ ఎప్పటికీ కూడా మనకి గుర్తుంటే మనం ఇంకా చాలా పెద్ద అవుతుంటాం అని చెప్పేసి నేను నమ్ముతూ ఉంటాను. మీరున్న దానికి వీరున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉందో, బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అయితే ఈ మోరల్స్ కానీ ఎథిక్స్ కానీ ఏమీ లేవు. ఇప్పుడు నేనే వచ్చాను మీ దగ్గర, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అక్క అని చెప్పేసి నేను వస్తున్నాను అనగానే యూ మొత్తం అన్ని క్యాన్సిల్ చేసేసుకొని నా గురించి టైం స్పేర్ చేసుకొని వచ్చావు. ఇదే ఇప్పుడు మన జనరేషన్ పిల్లలకి అయితే మాట్లాడితే వీఆర్ వెరీ బిజీ, ఎవ్రీ టైమ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అవన్నీ ఇవే తప్ప ఏం లేదు. వాళ్ళకంటే ఒక టైం కేటాయించడం కానీ ఏం లేదు. బట్ ఓన్లీ వన్ థింగ్ టు జనరీ స్టూడెంట్, జనరీ పిల్లలకి అందరికి ఒకటే చెప్తున్నాను, నాట్ ఓన్లీ ఈ వీరుని చూసి నేను ఏదో నేర్చేసుకోమని కాదు, అలా అని కాదు, వీరు లాగా అంటే ఇలాగే మీరు కూడా చేయాలి. అంటే మేము వస్తున్నాము అంటే పెద్దవాళ్ళు వస్తున్నారు, మనకి స్టార్ట్ అయిన వాళ్ళు వస్తున్నారు అంటే మనకి గ్రోత్ అవుతున్న టైంలో ఎవరో ఒకరు మనకి ఫస్ట్ ఫౌండేషన్ ఉంటారు. వాళ్ళని కానీ ఎక్కడెక్కడ మనకి స్టెప్స్ వెళ్తున్న వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మీ బిజీ లైఫ్లో వీ నీడ్ టు గివ్ సమ్ టైమ్ టు దిస్ పీపుల్. ఎస్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి డబ్బులు రావచ్చు, పేరు రావచ్చు, అవన్నీ కూడా తాత్కాలికం. నువ్వు నీ సిద్ధాంతాలు ఏవైతే నీ మోరల్స్ అండ్ నీ ఎథిక్స్ అనేవి నువ్వు ఎప్పుడు కూడా నిలబెడితే అండ్ సక్సెస్ విల్ బి యువర్స్. అండ్ అవే నా గురువులు చెప్పారు, అవి నేను ఫాలో అవుతాను. కొంచెం ఒక్కోసారి నా వీడియోస్లో గట్టిగా చెప్పినా కూడా అది ఒక వయసులో అంతగా అర్థం అవ్వకపోయినా సరే కరెక్ట్గా ఎప్పుడైతే అర్థం అవ్వాలో అవి తప్పకుండా అందరికీ అర్థం అవుతాయి. సో దిస్ ఇస్ వీరు మామ and this is Parmeshwari Akka once again. Thank you very much. Thank you.